గురుభ్యో నమః. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు ఉంటాడు తులారాశిలో. సూర్యగోచారం అక్టోబర్ 2025 తులారాశిలో సూర్యుడి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఒక నెల పాటు మెరుగవుతుంది. ఆదాయంలో ప్రతిష్టలు, విజయంలో పెరుగుదల. సూర్యగోచారం అక్టోబర్ 25కు సానుకూల రాశి ప్రభావాలు ఉంటాయి. తులారాశిలో సూర్యగోచారం అక్టోబర్ 15న జరుగుతుంది. సూర్యుడు నవంబర్ 16 వరకు తులారాశిలో ఉంటాడు. సూర్య రాశి మార్పు మూడు రాశుల వారికి అనుకూలంగా ఫలితం ఇస్తుంది. సూర్య గోచారం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం ఒక నెల పాటు బాగుంటుంది. తులారాశిలో సూర్యగోచారం యొక్క రాశులపై సానుకూల ప్రభావం తెలుసుకుందాం. సూర్యగోచారం అక్టోబర్ 25 శుభ ప్రభావం అంటే ఎవరికంటే సూర్యుడి రాశి మార్పు 8 రోజుల్లో అంటే ఈరోజు 8వ తారీఖు 16వ తారీఖు అన్నమాట రఫ్గా. సూర్యుడి రాశి మార్పు 8 రోజుల్లో జరగబోతుంది. గ్రహాల రాజు సూర్యుడు అక్టోబర్ 17 నాడు మధ్యాహ్నం 1:53 గంటలకు తులారాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు తులారాశిలో ప్రవేశం నవంబర్ 16 మధ్యాహ్నం 1:44 వరకు ఉంటాడు. తులారాశిలో సూర్యగోచారం వల్ల మూడు రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. వారి అదృష్టం బంగారంలా మెరుస్తుంది. వీరికి లాటరీ లభించినట్లు అనిపిస్తుంది. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. చేసే పనుల్లో విజయం లభిస్తుంది. కీర్తి, యశస్సు పెరుగుతాయి. అలాగే మనోకాంక్షలు కూడా నెరవేరుతాయి. తులారాశిలో సూర్యగోచారం యొక్క సానుకూల ప్రభావాన్ని తెలుసుకుందాం. సూర్యగోచారం రాశులపై సానుకూల ప్రభావం మూడు రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. వృషభము, సింహం, ధనుస్సు వారికి. సూర్యుడు వృషభ రాశిల యొక్క 6వ భావంలో ప్రవేశిస్తాడు. ఈ గోచారం మీకు పోటీలలో విజయం తెస్తుంది. శత్రువులపై విజయం లభిస్తుంది మరియు రోగాల నుండి విముక్తి లభించే సూచనలు ఉన్నాయి. కోర్టు విషయంలో తీర్పు మీ తరఫున వస్తుంది. పనిస్థలంలో కఠినమైన కృషి ఫలితాలు ఇస్తుంది. ఈ గోచారం మీద మీ శక్తికి సరైన దిశనిస్తుంది. సింహం. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యుడు సింహరాశిలో యొక్క 3వ భావంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీకు ఆత్మ పరిశీలన అవసరం మరియు ధైర్యాన్ని పునర్నిర్మించడానికి అవకాశం లభిస్తుంది. సోదరులతో సంబంధాలు బలంగా ఉంటాయి, కానీ సంభాషణలో అహంకారం తీసుకోరాదు. రచన, మీడియా మరియు కమ్యూనికేషన్లో జోడిన వారికి ప్రత్యేక విజయం లభించవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధనస్సు. సూర్యుడు ధనస్సు రాశి వారికి 11వ భావంలో ప్రవేశిస్తాడు. ఇది లాభం, కోరికల పూర్తి, స్నేహితులు మరియు సామాజిక సంబంధాలకు సంబంధించింది. సూర్యుడు ఈ గోచారంలో మీ కోరికలు నెరవేర్చడంలో సహాయపడతాడు. మీకు పాత సంప్రదింపులు మరియు స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదలకు సూచన ఉంది. ఉద్యోగాలు కలిగిన వ్యక్తులకు ప్రమోషన్ లేదా గౌరవం లభించవచ్చు. సూర్యగోచారం 2025 తులారాశిలో సూర్యగోచారకు ప్రతికూల ప్రభావం. మేషం. సూర్యుడు మేషరాశిలో అంటే 7వ భావంలో ప్రవేశిస్తాడు. ఇది వివాహం, భాగస్వామ్యం మరియు ప్రజా సంప్రదింపులకు సంబంధించింది. ఈ సమయంలో మీ వివాహిత జీవితంలో కొంత ఒత్తిడిని తెస్తుంది. జీవిత భాగస్వామితో అహంకారం, ఘర్షణ కావచ్చు. వ్యాపార భాగస్వామ్యం చేసేప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అయినప్పటికీ మీరు తెలివిగా మరియు సమతుల్యంగా వ్యవహరిస్తే ఈ సమయం మీ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. మిథునం. సూర్యుడు మిథున రాశి యొక్క 5వ భావంలో ప్రవేశిస్తున్నాడు. అది బుద్ధి, సంతానం మరియు విద్య మరియు ప్రేమకు సంబంధించింది. విద్యార్థులు ఈ సమయం కొంత సవాలుగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఒత్తిడి లేదా అహంకారం, ఘర్షణ ఉండవచ్చు. మరోవైపు సృజనాత్మక రంగానికి సంబంధించిన వ్యక్తులు తమ ప్రతిభకు సరైన దిశ ఇవ్వడంలో గుర్తింపు పొందవచ్చు. సంతానం గురించి నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కర్కాటకం. సూర్యుడు కర్కాటక రాశిలో 4వ భావంలో ప్రవేశిస్తున్నాడు. ఈ భావం తల్లి, ఇల్లు మరియు వాహనం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది. గోచారం ప్రభావం వల్ల కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం గమనించండి. పని స్థలంలో అసంతృప్తి లేదా అసురక్షిత భావన అనుభవించవచ్చు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళికలలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. కన్య. సూర్యుడు కన్యారాశిలో 2వ భావంలో ప్రవేశిస్తున్నాడు. ఇది వాణి, కుటుంబము మరియు ధనానికి సంబంధించింది. ఈ సమయంలో మీరు వాణి అంటే మీ మాటలు అన్నమాట, వాక్కుపై ప్రత్యేక నియంత్రణ వహించాల్సి ఉంటుంది. కుటుంబ వివాదాలను దూరంగా ఉండండి. డబ్బు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులకు సమయం బాగాలేదు. డబ్బు విషయంలో ఎవరైనా కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచకండి. తుల. సూర్యుడి గోచారంలో తన తులారాశిలోనే గోచారం జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు నిర్ణయాలు తీసుకోవడం అసమర్థంగా భావించవచ్చు. ఆరోగ్యం పట్ల హెచ్చరికగా ఉండండి.
అయినప్పటికీ ఇది ఆత్మ పరిశీలన మరియు ఆత్మ నిరీక్షణ మరియు తమ పరిమితులను అర్థం చేసుకోవడానికి కూడా సమయం. మీరు మీతో మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం మరియు మీ అహంకారంపై నియంత్రణ కలిగడం చాలా అత్యవసరం. వృశ్చికం. సూర్యుడు వృశ్చిక రాశి యొక్క 12వ భావంలో ప్రవేశిస్తాడు. ఇది ఖర్చు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రి మరియు నష్టానికి సంబంధించింది. ఈ సమయంలో ఖర్చులు పెరగవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యం లేదా విదేశాలకు సంబంధించిన నిద్రలేమి, అలసట మరియు మానసిక ఒత్తిళ్లు ఉండవచ్చు. గోచారం, ధ్యానము, సాధన మరియు ఆత్మశుద్ధి కోసం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఏర్పడవచ్చు. మకరం. సూర్యుడు మకర రాశిలో వారికి 10వ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది కెరియర్, సామాజిక ప్రతిష్ట మరియు పని రంగానికి సంబంధించింది. సూర్యుడు నిత్యస్థితిలో ఉన్నప్పటికీ సమయం మీరు మీ పని పట్ల గంభీరంగా ఉండాలని సూచిస్తుంది. బాస్ లేదా ఉన్నతాధికారులతో మొదటి సంబంధాలు పెట్టుకోండి. మీరు కష్టపడి కృషితో మీ గుర్తింపును సృష్టించుకోవచ్చు. పని స్థలంలో క్రమశిక్షణ మరియు ఓపికను కాపాడుకోవడం చాలా అవసరం. సూర్యుడు కుంభరాశిలో యొక్క 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. ఇది ధర్మము, అదృష్టము, గురువు మరియు ఉన్నత విద్యకు సంబంధించింది. ఇది మీ నమ్మకాలకు పరీక్ష సమయం. మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు. మీ తండ్రి మీ సంబంధంతో వైమనస్యం ఏర్పడవచ్చు, కాబట్టి సంభాషణ తెలివిగా వ్యవహరించండి. ఉన్నత విద్యా రంగంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. సూర్యుడు మీనరాశిలోకి 8వ భావంలో ప్రవేశిస్తాడు. ఇది హఠాత్తుగా మార్పు, రహస్యజ్ఞానము మరియు పరిశోధన జీవితానికి, మరణానికి సంబంధించింది. ఈ సమయంలో మానసికంగా సవాలుగా ఉండొచ్చు. ఏదైనా రహస్యం బహిర్గతం కావచ్చు లేదా దాగి ఉన్న ఆందోళనలో బయటపడవచ్చు. ధ్యానం మరియు సాధన ద్వారా మీరు మానసిక స్థిరత్వాన్ని పొందవచ్చు. ఈ సమయంలో లోతుగా ఆలోచించడానికి మరియు జీవితంలో దాగి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.